ఈద్ మిలాద్ కార్యక్రమంతో ఐకమత్యం మరియు మత సామరస్యం, సోదరభావం పెంపొందుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని షాదీఖానాలో జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా అధ్యక్షతన జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈద్ మిలాప్ కార్యక్రమం చాలా గొప్పదని, దీని ద్వారా సమాజంలో ప్రజల మధ్య ఐకమత్యం, మత సామరస్యం, సోదరభావం పెంపొందుతాయన్నారు. అందుకే భారతదేశం అనేక మతాల, సాంప్రదాయాల నిలయమని, భిన్నత్వంలో ఏకత్వం అని, దీని ప్రత్యేకత అని అందరూ కాపాడుకోవాలన్నారు. అనంతరం మరో ముఖ్య వక్తగా విచ్చేసిన హనుమాన్ దేవాలయం పూజారి ఇంగువ అజయ్ కుమార్ శర్మ మాట్లాడుతూ, మనం మంచి వ్యక్తులుగా మారాలంటే తప్పనిసరిగా దైవ సూత్రాల ఆధారంగా జీవించాలన్నారు. మనందరికీ సృష్టికర్త ఒకడే అని, ఆయన మాటల్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్లే సమాజంలో అలజడులు చెలరేగుతున్నాయన్నారు. మనిషి సత్యం మాట్లాడుతూ ధర్మంగా బతకాలని, మనందరం పరస్పరం సోదరులుగా మెలుగుతూ ధర్మ మార్గంలో నడిస్తే దేవుడు కూడా సంతోషిస్తాడన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. మరొక అతిథి చర్చ్ ఫాదర్ జాకబ్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, బైబిల్ గ్రంథం కూడా పరమత సహనాన్ని, సోదరభావాన్ని బోధిస్తుందన్నారు. చివరిగా జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాదిక్ అహ్మద్ మాట్లాడుతూ, మనందరి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, మనమంతా ఒక్కటేనని, కులమతాలకు అతీతంగా ఒకరి సుఖదుఖాలను మరొకరు పంచుకుంటూ కలిసిమెలిసి జీవించినప్పుడే సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయన్నారు.